నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సంజన. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ పార్టీ అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాలకు ఎమ్మెల్సీ కవిత వీర తిలకం దిద్దారు. సెంటిమెంట్ మేరకు గతంలో మాదిరిగా ఆమె స్వయంగా కారు నడపగా బిగాల నామినేషన్ కేంద్రానికి చేరుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. చివరి రోజు అర్బన్ ఎమ్మెల్యే స్థానానికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గణేష్ బిగాల మరో సెట్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి దాఖలు చేశారు. అయితే గత ఎన్నికల్లో మాదిరిగా సెంటిమెంట్ను అనుసరిస్తూ నామినేషన్ కేంద్రానికి చేరుకున్నారు. ఎమ్మెల్సీ కవిత స్వయంగా కారు నడపగా ముందు సీట్లో గణేష్ బిగాల కూర్చున్నారు. ఈ దృశ్యాన్ని అందరూ ఆసక్తిగా తిలకించారు. అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి మున్సిపల్ కమిషనర్ మకరంద్కు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్, బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుండి గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు అన్న గణేష్ గుప్తా గారు మరొకసారి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా రెండవ సెట్ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మరి గణేష్ అన్న చేసినటువంటి అభివృద్ధితోని, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పథకాలతోని ప్రజల మనసులు గెలుచుకున్నామని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. వినమ్రంగా నిజామాబాద్ ప్రజలను కూడా కోరుకుంటూ ఉన్నాం. చేసినటువంటి పనులను గుర్తించి, అభ్యర్థి యొక్క సహృదయతను గుర్తించి, బీఆర్ఎస్ పార్టీ యొక్క మానవతా దృక్పథాన్ని గుర్తించి ఖచ్చితంగా మళ్ళా ఒకసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే 3వసారి చరిత్రలో సౌత్ ఇండియన్ హిస్టరీలో ఏ ముఖ్యమంత్రి కూడా 3 సార్లు అయినటువంటి దాఖలా లేదు వరుసగా. సో కేసీఆర్ గారికి ఈ రికార్డు దక్కుతుంది. కేసీఆర్ గారు తెలంగాణ మరి ఎన్నో రికార్డులు బద్దలు కొట్టినాం. తప్పకుండా ఈ రికార్డు కూడా బద్దలు కొడతామనే విశ్వాసం నాకుంది. అట్లానే మా గణేష్ అన్న కూడా వరుసగా 3వసారి గెలిస్తే నిజామాబాద్ చరిత్రలో కూడా ఎవరు 3 టర్ములు వరుసగా గెలిచినటువంటి వ్యక్తులు లేరు. గణేష్ అన్న కూడా ఒక చరిత్రను సృష్టిస్తారు. నిజామాబాద్ పేరు కూడా మారుమోగుతుందనే విషయాన్ని నిజామాబాద్ ప్రజలకు నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. మీ ఆదరణతోని, మీ ప్రేమతోని, మీ అందరి సహృదయంతోనే పనులు చేస్తూ వచ్చినాం. ఏ పని మొదలుపెట్టినా, గల్లీలో ఏ చిన్న వర్క్ చేసినా మరి ఆ గల్లీలో ఉన్న వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని మీ యొక్క సహకారంతోనే చేసినాం తప్పితే ఎక్కడా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేయలేదు. నగరం ఆనాడు ఎట్లా ఉండే, ఈనాడు ఎట్లా అయింది అనేటటువంటిది కూడా నిజామాబాద్ నగర ప్రజలు ఒక్కసారి ఆలోచించవలసిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇది జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి అనేక మంది ఉద్యోగులు, అనేక మంది టీచర్లు, అనేక మంది ఇక్కడ పనిచేస్తూ వ్యాపార నిమిత్తం సెటిల్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఉంటారు. మీరు కూడా చూస్తూ ఉన్నారు. ఇదివరకు ఇప్పటికీ నిజామాబాద్లో వచ్చినటువంటి మార్పు, ఇక్కడ మనం పెంచినటువంటి వాతావరణం,
ఇక్కడ మనం ఎట్లయితే శాంతి భద్రతలను కాపాడుకున్నామో రౌడీయిజాన్ని గుండాయిజాన్ని నిజామాబాద్ పట్టణం నుంచి తరిమేసి ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసినామో ఇవాళ ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారని సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని ప్రగాఢ విశ్వాసంతో స్వాగతిస్తున్నారని రూరల్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. పాత పథకాలతో పాటు కొత్తగా మేనిఫెస్టోలో ప్రకటించిన అన్ని హామీలను అమలు చేసి తీరుతామని ప్రజలందరూ కారు గుర్తుకు ఓటు వేయాలని ఆయన కోరారు. రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి మండల పరిధిలోని కొరట్పల్లి, కోర్బాడ్పల్లి తాండా, సుద్దులం, లింగసముద్రం, సాంపల్లి తాండా, దేవానగర్ తదితర గ్రామాలలో బీఆర్ఎస్ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలు ఎత్తుకొని గ్రామ పొలిమేర నుండి ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమ విజయానికి బాటలు వేస్తాయని అన్నారు. ప్రజలు తెలంగాణ ప్రభుత్వంపై ఎంతో నమ్మకంతో ఉన్నారని, ఇతర పార్టీల వాళ్ళు మభ్యపెట్టినా మోసపోరని పేర్కొన్నారు. తప్పకుండా టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ తప్పకుండా అమలు చేస్తారని బాజిరెడ్డి భరోసా ఇచ్చారు. రైతు బీమా వస్తుంది, రైతు బీమా ప్రభుత్వాలకు వస్తుంది, భూమి ఉన్నటువంటి వాళ్ళకి రైతు బీమా వస్తుంది అనుకుంది. రేపు పొద్దున మన ప్రభుత్వం వస్తే భూమి లేకుండా పర్లేదు, ఆధార్ కార్డు ఉండి ఇల్లు ఉంటే వాళ్ళకు వేళ దురదృష్టవశాత్తు ఆరోగ్యం బాగాలేకున్నా, ఏదైనా యాక్సిడెంట్ అయినా, ఇంకే ప్రమాదాలు చనిపోతే వాళ్ళకు కూడా మొత్తం ఇన్సూరెన్స్ కడతాడు ముఖ్యమంత్రి గారు అన్ని ఇళ్లకు. వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు రైతు బీమా లాగా కేసీఆర్ బీమా కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇవన్నీ చేస్తున్నాం. రెండో విషయం, ఈ యొక్క సుతలం గ్రామం డిచ్పల్లి బాగా దూరం ఉంటుంది. దూరం ఉండదనే ఉద్దేశంతో రావడం ప్రాజెక్టు మండలం చేసినట్టు కొందరు అంటాడ అది ఇంకా ఆడగా రాలేదు, అది 7 కోట్ల ఆడదచ్చి రాలి వాళ్ళకి ఏదంటే కావద్దు అని మనం ఓట్లాడగల అన్ని ఫాల్తు మాటలు, బేకారు మాటలు. బాధ ఉంటే కలెక్టర్ స్టేట్మెంట్ ఇచ్చాడు మండలి అవుతుందని. ఇంకేం కావాలి? జీవ విషయం అయితే మనకు మండలి రాముడు అవుతున్నారు. రాముడు పోవాలంటే కూడా మీకు చౌరస్తా పోయి రాముడు పోవాలి, ఇబ్బంది ఉంది నాకు తెలుసు. ఇదే చెక్ డ్యామ్ పక్కన కింద బ్రిడ్జ్ కట్టి రోడ్ ఇచ్చి డైరెక్ట్ గా రాముడు పోయేటట్టు చేస్తాను కూడా మనం ఇస్తున్నారు కూడా. ఎవరు చేయరు, మనం చేస్తాం, మన పార్టీ చేస్తాం, మన ప్రభుత్వం చేస్తుంది. రెండో విషయం చెప్తున్నాం, మరి గతంలో చాలా మంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి రావుతారు. బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఏనుగు రవీందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని, ప్రజలందరూ చేయి గుర్తుకు ఓటు వేసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఆయన కోరారు. మోస్టా మండల కేంద్రం నుండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డి నామినేషన్ వేసేందుకు బయలుదేరారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వినూత్న రీతిలో ర్యాలీ నిర్వహించారు. ముందుగా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి మోస్టా శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్యకర్తలతో మాట్లాడి నామినేషన్ దాఖలు చేసేందుకు బాన్స్వాడ బయలుదేరారు. పార్టీ కార్యకర్తలు వినూత్న రీతిలో ఒగ్గు కళాకారులతో ర్యాలీగా మోస్టా నుండి బాన్స్వాడకు తరలి వెళ్లారు. డోలు చప్పుళ్ల మధ్య కోలాటలాడుతూ ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించి బాన్స్వాడకు తరలి వెళ్లారు. అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారి భుజంగరావుకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొత్మీర్కర్ లక్ష్మణ్ మాట్లాడుతూ బాన్స్వాడలో ఏనుగు రవీందర్ రెడ్డి విజయం తథ్యమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. నవంబర్ 30న జరిగే పోలింగ్లో కాంగ్రెస్ పార్టీకే ఓటు వేసి గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నర్సారెడ్డి, బీసీ సేల్ అధ్యక్షులు బొజ్జ శ్రీనివాస్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు హరినారాయణ, ఎస్సీ సేల్ అధ్యక్షులు సంగం సాయిలు, నాయకులు శివకుమార్, ఇంతియాజ్, మహేష్, జలీల్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో ఇప్పుడే నామినేషన్ సబ్మిట్ చేసాం. 2004లో ఇదే పరిస్థితి ఉండే. ఆ రోజు కూడా బాజిరెడ్డి గోవర్ధన్ గారు నామినేషన్ వేయడానికి చివరి రోజు
ఇబ్బందులు పడి వచ్చిన నామినేషన్స్. సేమ్ సిచ్యువేషన్ రిపీట్ ఇన్ 24 అంటే 2004, 2023, 24 అన్నట్టుగా ఆల్మోస్ట్ 1 month. నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. వాస్తవంగా నేను ఎల్ఆర్డీ టికెట్ కావాలని అడిగాను కాంగ్రెస్ పార్టీ, లేదు అంటే ఎంపీ టికెట్ కావాలని అడిగాను. కానీ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రావాలంటే ఒక్కొక్క సీటు మీద ఇంపార్టెంట్ లీడర్లు పెట్టి ఆ నియోజకవర్గాలు గెలిచి ప్రభుత్వం రావాలనే ఆలోచనతో నువ్వు 3 terms 4 సార్లు ఎమ్మెల్యే గెలిచావు కాబట్టి, ఓ సీనియర్ లీడర్ కాబట్టి, నువ్వు గతంలో ఉద్యమంలో పనిచేసినావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా బాన్స్వాడ పోవాలని చెప్పి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆదేశిస్తే బాన్స్వాడ రావడం జరిగింది. నేను ఇక్కడ ప్రజలను కోరుతా ఉన్నాను, తెలంగాణ ఉద్యమంలో సిన్సియర్గా ఎట్లా పనిచేసినో మీరు చూసిండ్రు. కొందరు పుకారు చేస్తూ ఉన్నారు, ఇక వచ్చిండు మళ్ళీ 5 ఏళ్ళకి వెళ్ళిపోతాడు బాధ్యతకి వాడదు లెక్క. వెళ్ళిపోతాను రాలే, 100% ఇక్కడనే ఇల్లు తీసుకుంటా, జాగా తీసుకుంటా, ఇల్లు కట్టుకుంటా, ఇక్కడనే ఉంటా. ఇక్కడ ప్రజలకు ఎవరికైనా ఏమైనా ఇబ్బంది అయితే 100% నేను వాళ్ళ ఆపదలో వెన్నంటి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాకు టికెట్ ఇచ్చి పంపించారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా 100కి 100% ప్రజలు మెచ్చుకుంటట్టు, ప్రజలు ఒప్పుకుంటట్టు పనిచేసి ఒక మంచి నాయకుడిని సోనియా గాంధీ మాకు ఇచ్చిందనే రీతిలో పనిచేస్తాను. ప్రజలకు కూడా పేరు ప్రతిష్టలు బాన్స్వాడ కాన్స్టిట్యూన్సీలో ఏమి అరాచకాలు లేకుండా. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఏనుగు రవీందర్ రెడ్డి గారు నామినేషన్ వేయడానికి బాన్స్వాడ వెళ్తున్న సందర్భంలో మూసరా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులందరూ కూడా రామాలయాన్ని సందర్శించుకున్నారు. అదేవిధంగా ఈరోజు మేము కూడా అందరం కూడా భగవంతుని అదే ప్రార్థిస్తున్నాం. 30 తారీఖున జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి ఏనుగు రవీందర్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలో తేవాలని మేము సీతారామచంద్ర స్వామిని కోరుకున్నాం. ఖచ్చితంగా కూడా మంచి పవనాలు కనబడుతున్నాయి కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ బాన్స్వాడలో ఈసారి జెండా ఎగరేయడం పక్కా. ప్రతి వ్యక్తిలో కూడా ఈసారి మార్పు కోరుకుంటున్నారు. కేసీఆర్ గారు చేసినటువంటి అబద్ధపు ప్రచారాన్ని ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. ఎటువంటి హామీలు విద్యార్థులు సమయాన్ని వృధా చేయవద్దని, మార్కుల కోసం కాకుండా మానవత్వాన్ని, సంస్కృతిని బ్రతికించాలని తెలంగాణ అధికార భాషా సంఘం చైర్పర్సన్ మంత్రి శ్రీదేవి అన్నారు. తల్లిదండ్రులు పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, వారికి మంచి సంస్కృతి సాంప్రదాయాలను నేర్పించాలని ఆమె సూచించారు. మాక్లూర్ మండలం గుత్ప వద్ద గల శ్రీ అపురూప వెంకటేశ్వర స్వామి కళ్యాణ మందిరంలో జిల్లా కేంద్రంలోని విజయ్ హైస్కూల్ 43వ టాలెంట్ షోను విజయ్ హైస్కూల్ చైర్పర్సన్ అమృతలత, కరెస్పాండెంట్ ప్రభాదేవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి తెలంగాణ అధికార భాషా సంఘం చైర్పర్సన్ మంత్రి శ్రీదేవి, విశిష్ట అతిథి సీనియర్ యాక్టర్ రాజశ్రీ, గౌరవ అతిథిగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, నాటికలు అందరినీ ఆకట్టుకున్నాయి. అన్ని తరగతులలో మొదటి ర్యాంక్ సాధించిన విద్యార్థులకు అవార్డుతో పాటు 3000 నగదు అందించారు. 2022-23లో 10 GPA సాధించిన 16 మంది విద్యార్థులకు 3000 నగదు పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి తెలంగాణ అధికార భాషా సంఘం చైర్పర్సన్ మంత్రి శ్రీదేవి మాట్లాడుతూ విద్యార్థులు సమయాన్ని వృధా చేయకూడదని అన్నారు. విద్యార్థులకు సమయం ఎంతో అమూల్యమైందని, సమయాన్ని సద్వినియోగపరుచుకొని ఖాళీ సమయాల్లో కళలు నేర్చుకోవాలని అన్నారు. చదువుతో పాటు సాంస్కృతిక సాంప్రదాయాల వైపు అడుగులేయాలన్నారు. ఎంత ఎత్తు ఎదిగినా మనం ఎక్కడి నుండి వచ్చామో మర్చిపోకూడదన్నారు. మార్కుల కంటే కూడా మానవత్వాన్ని, సంస్కృతిని బ్రతికించాలని కోరారు. విద్యార్థులు చేసిన నృత్యాలు సినిమాలను తలపించేలా ఉన్నాయని అన్నారు. పాఠశాలల టాలెంట్ షో అంటే పాటలకు నృత్యాలు చేస్తారని అనుకున్నాం, కానీ విద్యార్థుల అభినయం నృత్యానికి తగ్గట్టు చేయడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. విశిష్ట అతిథి సీనియర్ యాక్టర్ రాజశ్రీ మాట్లాడుతూ పిల్లల కోసం తల్లిదండ్రులు సమయం కేటాయించాలని అన్నారు.
తల్లిదండ్రులు పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. పిల్లలకు స్వయంగా అన్నం తినిపించే రోజులు పోయాయని, సెల్ ఫోన్ ఇచ్చి అన్నం తినిపించే రోజులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. సెల్ ఫోన్ ద్వారా ఎంత మంచి ఉందో అంతే చెడు కూడా ఉందని గుర్తు చేశారు. గౌరవ అతిథి జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ మాట్లాడుతూ విలువలతో కూడిన విద్య ఆలయానికి రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. చిన్న చిన్న విద్యార్థులు చేసిన డాన్సులు, నాటికలు సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా ఉన్నాయన్నారు. చిన్న పిల్లలు అభినయం చూస్తుంటే సినిమా చూస్తున్నట్లు అనిపించిందని ఆమె తెలిపారు. విద్యార్థులకు అలాంటి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ఇదే స్కూల్ గొప్పతనమన్నారు. ఈ కార్యక్రమంలో వ్యాఖ్యాత, ప్రముఖ రచయిత నెల్లుట్ల రమాదేవి, అకాడమిక్ డైరెక్టర్ వసంత, అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ సుజాత, ప్రిన్సిపల్ విజేత, కిరణ్ బాలా తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాలు రసకందాయంగా మారాయి. బరిలో ఉన్న అభ్యర్థులు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణలు తారాస్థాయికి చేరాయి. ఓ అభ్యర్థిపై మరో అభ్యర్థి చేసిన ఆరోపణకు మనస్తాపం చెంది పచ్చి బట్టలతో దేవునిపై ప్రమాణం చేసేంత వరకు చేరింది. వివరాల్లోకి వెళ్తే, ఆర్మూర్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వినయ్ రెడ్డికి మరో అభ్యర్థికి మధ్య వ్యాపార లావాదేవీలు ఉన్నాయని, అంతేకాకుండా ఎన్నికల్లో డబ్బులు సైతం సదరు అభ్యర్థి ఇస్తున్నాడని మరో జాతీయ పార్టీ అభ్యర్థి ఆరోపించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న వినయ్ రెడ్డి తన విజయావకాశాలను కావాలనే కొంతమంది గండి కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ గెలుపును తట్టుకోలేని వారు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. వారి ఆరోపణలకు సమాధానమే తన ప్రమాణమని పేర్కొంటూ ఆర్మూర్ సిద్దులగుట్టపై పచ్చి బట్టలతో ప్రమాణం చేయడం సంచలనం రేపింది. జీవన్ రెడ్డి అనే వ్యక్తితోని గత 7.5 సంవత్సరాలుగా నరకం అనుభవిస్తూ ఈరోజు నామినేషన్ వచ్చే ఎలక్షన్స్ గురించి వేయడం జరిగింది. ప్రజల సాక్షిగా చెప్పడం జరిగింది. సిద్దులగుట్ట పైకి పచ్చి బట్టలతో ఎక్కుతానని ఎక్కిన ఈ జీవన్ రెడ్డిని కానీ ఈ బీజేపీ రాకేష్ రెడ్డికి సవాల్ విసురుతున్నా. ఒకవేళ ఏదన్నా కానీ నా మీద నిరూపిస్తే మీరు కూడా సిద్దులగుట్ట ఎక్కండి. మేము ఏదన్నా కానీ ప్రజల కోసం ఉన్నాం. ప్రజల కోసమే నేను ఆర్మూర్ గడ్డ మీదకి రావడం జరిగింది. ఈ జీవన్ రెడ్డితోని ఎంతో నష్టపోయి ఆ నష్టాన్ని ప్రజల పైన పడకుండా నేను కష్టపడుతూ అన్ని రకాలుగా న్యాయం చేయడానికి ఆర్మూర్ గడ్డ మీదకి రావడం జరిగింది. జీవన్ రెడ్డి అనే వ్యక్తితోని ₹1 పార్ట్నర్షిప్ లేదు. ప్రతి రూపాయి ఒక వెంచర్లో 10 కోట్లు పెడితే 10 కోట్లు వినయ్ రెడ్డి పెట్టిండు తప్ప దేంట్లో కూడా అయినా ₹1 లేదు. నాకు సుమారు 10 నుంచి 11 కోట్ల రూపాయలు స్వచ్ఛ ప్రమాణంగా ఆయన కోసం, ఆయన కుటుంబం కోసం, ఆయన పార్టీ కోసం కష్టపడి నా ఆస్తులు అమ్మి ఖర్చు పెట్టడం జరిగింది. ఆ ఆస్తి ఈరోజు నేను కొనాలంటే 100 కోట్ల పైన అవుతుంది. ఆయన అయినా సరే నన్ను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టి, నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టి, నా కుటుంబాన్ని అందరినీ కూడా అనునిత్యం బాధ పెట్టిన వ్యక్తి జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డి సిద్ధుల సాక్షిగా చెప్తున్నా, సిద్ధులగుట్ట సాక్షిగా చెప్తున్నా, ఆర్మూర్ గడ్డ మీద నిన్ను బరాబర్ ఆర్మూర్ ప్రజలు భారీ మెజారిటీతో నన్ను గెలిపిస్తారు. వార్తల్లో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి.
నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. బ్యాక్ టు న్యూస్. బెదిరింపు రాజకీయాలకు ముగింపు పలకాలని ఆర్మూర్ కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు పెట్టించి ఇబ్బందులకు గురి చేస్తున్న జీవన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో బెదిరింపు రాజకీయాలకు ఈ ఎన్నికలతో ముగింపు పలకాలని ఆర్మూర్ కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ రెడ్డి అన్నారు. ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు పెట్టించి ఇబ్బందులకు గురి చేస్తున్న జీవన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శుక్రవారం ఆయన నామినేషన్ వేశారు. మాజీ మంత్రి శనిగరం సంతోష్ రెడ్డితో కలిసి నిర్వహించిన ర్యాలీలో వినయ్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. నియోజకవర్గ ప్రజలు స్వచ్ఛందంగా తనకు మద్దతు ప్రకటిస్తున్నారని తెలిపారు. తన వైపు ప్రజలెవరూ రాకుండా బెదిరింపులకు దిగుతున్నారన్నారు. తాను జీవన్ రెడ్డి మనిషిగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సొంతంగా ఇల్లు కట్టుకుంటేనే జీవన్ రెడ్డి అడ్డంకులు సృష్టించారని, అలాంటి వ్యక్తికి తగిన బుద్ధి చెప్పాలనే తాను ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచానని తెలిపారు. ఎన్ని కుట్రలు చేసినా ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. అనంతరం ఆర్మూర్ సిద్దిలగుట్టపైకి తడి బట్టలతో పాదయాత్రగా వెళ్లిన వినయ్ రెడ్డి తాను ఎవరికీ అమ్ముడు పోలేదని ప్రమాణం చేశారు. ఈరోజు వచ్చే సార్వత్రిక ఎలక్షన్లో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థిగా 3వ నామినేషన్ పెద్ద మొత్తంలో పెర్కిట్ చౌరస్తా నుండి ఆర్మూర్లోని అంబేద్కర్ చౌరస్తా వరకు వేయడం జరుగుతుంది. ప్రజలు ఈసారి ఆర్మూర్ నియోజకవర్గంలో మార్పు తీసుకురావాల్సిందే. 2 సార్లు ఈ జీవన్ రెడ్డికి అవకాశం ఇచ్చినాం. ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఏదైతే పెన్షన్లు ఇస్తామని చెప్పడం జరిగింది అది ఇవ్వలే. డబల్ బెడ్రూమ్ ఇల్లులు ఒక్కటి కూడా ఈ ఆర్మూర్ నియోజకవర్గంలో కట్టివ్వలేదు. ఉద్యోగాలు లేవు. ₹1,00,000 రుణమాఫీ ఏకకాలంలో చేస్తా అని చెప్పి ఇప్పటివరకు కూడా జరగలేదు. ప్రజలు ఇవన్నీ కూడా గమనించి ఈ జీవన్ రెడ్డి అరాచకం అనేది పూర్తి స్థాయిలో పెరగడం జరిగింది. ఈ పార్టీని, ఈ జీవన్ రెడ్డిని ఆర్మూర్ నుంచి తరిమివేయడానికి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఒకటే ప్రజలు కోరేది, ఏదైతే తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఈసారి అందరం కూడా అవకాశం ఇస్తాం. అదేవిధంగా 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఆ గ్యారంటీల ద్వారా ప్రతి గడపకి లబ్ధి చేకూరే విధంగా ఉంది కనుక ఈసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తాం. అందులో భాగంగా 2500 మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళ తెల్ల రేషన్ కార్డు ఉన్న తల్లికి ప్రతి నెల వస్తుంది. 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాం. 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. బస్సు సౌకర్యం ఈ రాష్ట్రంలో మీకు ఎక్కడ పోయినా కానీ మహిళలందరూ కూడా బస్సు సౌకర్యం ఉచితంగా ఇస్తున్నాం. ఇల్లు లేని వారికి అందరూ కూడా 5 లక్షల రూపాయలు వాళ్ళకి జాగా ఉంటే కట్టుకునే విధంగా వాళ్ళ బ్యాంకు ఖాతాకి ఇచ్చే విధంగా ఇస్తున్నాం. ఉద్యోగాలు కూడా 2 లక్షల ఉద్యోగాలు ఏకకాలంలో ఇస్తూ 2 లక్షల రుణమాఫీని కూడా ఏకకాలంలో చేస్తున్నాం. ఆరోగ్యశ్రీ కార్డు కూడా 10 లక్షల కార్డు ఇస్తున్నాం. ప్రతిదీ కూడా మనం గడప. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రామారావు పటేల్ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్లలో ఏ ఒక్క హామీని పూర్తి చేయలేదని ఆయన తెలిపారు. తనను గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు.
నిర్మల్ జిల్లా కుంటాల మండలం అంబుగాం, మదన్పూర్, ఓలా, లింబాబి, లింబాకే గ్రామాల్లో బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామస్తులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే అభ్యర్థి రామారావుకు ఘన స్వాగతం పలికారు. ప్రచారంలో భాగంగా గ్రామంలోని ప్రధాన వీధుల గుండా రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 10 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని అన్నారు. అదేవిధంగా ప్రతి గ్రామంలో డబుల్ బెడ్రూమ్లు నిర్మిస్తానని హామీ ఇచ్చినా ఇప్పటి వరకు ఏ ఒక్క గ్రామంలో డబుల్ బెడ్రూమ్ పూర్తి కాలేవని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ విఠల్ రెడ్డి 10 సంవత్సరాల అధికారంలో ఉండి నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆయన అన్నారు. ఒకసారి తనకు అవకాశం ఇవ్వండి అని, అభివృద్ధి ఏందో చూపిస్తానని ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు జీవీ రమణారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు, కుంటాల ఎంపీపీ అప్క గజారం, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అన్నం తింటారంటే అన్నం తిన ఎంత మంది నా కోసం ఉన్నారు. అక్కలు అమ్మలు అందరు నా కోసం దారి కడుపు నిండిపోయింది, మొత్తం కడుపు నిండిపోయింది. ఎందుకంటే ఇలా ఓలా గ్రామంలో టైర్ పంక్చర్ అయిపోయింది, కార్ది ఏం లేదు, కార్ పంక్చర్ అయిపోయింది, టైర్ వెళ్ళిపోయింది. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న నా సోదరమల్లు, అక్కలు, అమ్మలు అందరూ కమలం పోగు ఓటేస్తారు. గత 10 సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు, మన రాష్ట్రంలో దొడ్డు ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీతోనే అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని బాన్స్వాడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గడిచిన 10 ఏళ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించిందని, మూడోసారి అధికారంలోకి రాగానే మేనిఫెస్టోలోని అంశాలను అమలు చేసి ప్రజా సంక్షేమానికి మరింతగా కృషి చేస్తామని ఆయన వెల్లడించారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ మండలం బొర్లం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయనకు మహిళలు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. స్వాగతం పలికిన గ్రామస్తులందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అనంతరం పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ వచ్చాక త్రాగునీరు, రోడ్లు, విద్య, వైద్యంతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో గెలిచి మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పాత పథకాలే కాకుండా ఇప్పుడు ఇచ్చే హామీలను కలిపి అమలు చేస్తామని తెలిపారు. ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో తనను గెలిపించాలని కోరారు. గ్రామంలో ఆకలి మర్చిపోయినాం, అంత చక్కటి అభిమానాన్ని కనపరిచినటువంటి గ్రామస్తులందరికీ హృదయపూర్వకంగా నా యొక్క ధన్యవాదాలు. నీటిపారుదల రెండో అంశం త్రాగునీరు, మూడో అంశం కరెంటు, నాలుగో అంశం వైద్యం, ఐదో అంశం విద్య, తర్వాత అంశం రోడ్లు. ఆ విధంగా అన్ని సంఘాలకు కమ్యూనిటీ హాల్స్, ఫంక్షన్ హాల్స్, సీసీ రోడ్లు, ఇవన్నీ మన నియోజకవర్గంలో ఇంకా ఎక్కడెక్కడ ఎన్ని అడిగిందో అన్ని పూర్తి చేసుకున్నాం. మంచి వినాలి. ఇప్పుడు పెన్షన్ రానటువంటి ఆడబిడ్డలు ఉన్నారు, పెన్షన్ రానటువంటి ఆడబిడ్డలు ఉన్నారు. 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఆడబిడ్డకు, 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఆడబిడ్డకు ఎలక్షన్ అయినాక వెంటనే నెలకు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. అభిమానం అనేది ఆలోచించి అవసరం కోసం ఏర్పడేది కాదు. అభిమానం ఆత్మసాక్షిగా అంతర్యాన్ని మరియు అంతరంగాన్ని అర్థం చేసుకోవడం వల్ల ఏర్పడుతుంది. దానికి ఈ అయ్యప్ప స్వామిని నిదర్శనంగా చెప్పుకోవచ్చు. తమ అభిమాన నాయకుడు శాసనసభ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించాలని కోరుకుంటూ ఏకంగా శబరిమల పాదయాత్ర చేపట్టడం విశేషం.
బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ మండలం సికింద్రాపూర్ గ్రామానికి చెందిన కుర్ర గణేష్ స్వామి అయ్యప్ప స్వామిని వేడుకున్నాడు. తమ అభిమాన నాయకుడు రాష్ట్ర మంత్రి బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి అయిన వేముల ప్రశాంత్ రెడ్డి ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో విజయం సాధించాలని శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధికి పాదయాత్ర చేస్తానని మొక్కుకున్నాడు. అనుకున్నదే తడువుగా అయ్యప్ప మాలాధారణ స్వీకరించి పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేముల ప్రశాంత్ రెడ్డి మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించి ఉన్నత పదవిలో ఉండాలని హరిహరపుత్ర అయ్యప్ప స్వామిని వేడుకుంటూ పాదయాత్ర చేపట్టానని పై ధాన్యం ఆరబెట్టడం వల్ల రోడ్డు ప్రమాదంలో మరణిస్తే ధాన్యం ఆరబెట్టిన యజమానిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుందని జిల్లా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తెలిపారు. రైతులు రోడ్డుపై వరి ధాన్యాలను ఆరబెట్టవద్దని ఆయన కోరారు. నిజామాబాద్ జిల్లాలో వరి ధాన్యం కోతలు జరుగుతున్నందున అట్టి వరి ధాన్యం ఎండలో ఆరబెట్టడానికి జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు మరియు సర్వీస్ రోడ్డులలో వరి ధాన్యం ఎండబెట్టుకోవడానికి వాడుకుంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అట్టి రోడ్డు ప్రమాదాలలో చాలామంది తమ విలువైన ప్రాణాలను సైతం వదులుతున్నారని జిల్లా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తెలిపారు. చాలామంది క్షతగాత్రులుగా మిగిలిపోతున్నారని ఆయన అన్నారు. ఉదాహరణకు మోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 3వ తేదీన కస్పాక్ తాండా రోడ్డులో వరి ధాన్యాలు ఆరబెట్టడం వలన ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న మహిళ ప్రమాదంలో మరణించడం జరిగిందన్నారు. ఇట్టి వరి ధాన్యం ఎండబెట్టిన యజమాని బదావత్ గణపతిపై అండర్ సెక్షన్ 304 ఐపీసీ ప్రకారం నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. ఈ ఘటన హత్యా నేరంతో సమానంగా పరిగణించబడుతుందన్నారు. దీనికి గాను 10 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష విధించే అవకాశం ఉందని సిపి వెల్లడించారు. వరి ధాన్యాన్ని జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులతో పాటు సర్వీస్ రహదారులపై ఆరబెట్టినందున సదరు యజమానికి 6 నెలల జైలు శిక్షతో పాటు 1000 రూపాయల జరిమానా విధించే ఆస్కారం ఉందని వివరించారు. రైతులు వరి ధాన్యాలను ఎట్టి పరిస్థితుల్లో జాతీయ రహదారులు కానీ, దాన్ని ఆనుకొని ఉన్న సర్వీస్ రోడ్డులపైన కానీ, లేక ఏ ఇతర పబ్లిక్ రహదారులపై కానీ ఆరబెట్టకుండా ఉండి రోడ్డు ప్రమాదాలు జరగకుండా సహకరించాలని సిపి కోరారు. స్పీకర్ పదవి చేపట్టిన వారందరూ ఎన్నికల్లో ఓడిపోతారన్న చరిత్రను బాన్స్వాడ ఓటర్లు తిరగరాయాలని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అన్నారు. బాన్స్వాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డిని 1,00,000 మెజారిటీతో గెలిపించి సత్తా చాటి చూపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వర్ణి మండల కేంద్రంలో వర్ణి, కోటగిరి మండలాల యువ గర్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాన్స్వాడ నియోజకవర్గంలో యువకులందరూ పోచారం శ్రీనివాస్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలందరికీ వివరించాలని అన్నారు. ఆయనను అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత యువకులపై ఉందన్నారు. 7వసారి ఎమ్మెల్యేగా పోచారంను గెలిపిస్తే అధికారం చేపట్టిన తర్వాత మరో ఉన్నతమైన పదవిలో ఉండి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తారని వెల్లడించారు.
బాన్స్వాడ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో అభివృద్ధిలో 5వ స్థానంలో నిలబెట్టిన ఘనత శ్రీనివాసరెడ్డికి దక్కిందన్నారు. సీఎం నియోజకవర్గంతో పోటీ పడి మరీ అభివృద్ధి చేశారని, రాష్ట్రంలో ఎక్కడా నిర్మించినన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు బాన్స్వాడలో నిర్మించిన ఘనత పోచారంకే దక్కిందన్నారు. కబ్జా కోరులు, మతాల మధ్య చిచ్చు పెట్టేవారు బాన్స్వాడలో ఓట్లు అడగడానికి తయారయ్యారని, వారికి ప్రజలు బుద్ధి చెప్పి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్, ఎల్లారెడ్డిల్లో ప్రజలు తిరస్కరిస్తే బాన్స్వాడ ప్రజలు వారిని ఎలా ఆదరిస్తారని భాస్కర్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధిని కాంక్షించే స్థానిక అభ్యర్థి అయిన శ్రీనివాసరెడ్డికి మరోసారి అవకాశం కల్పించి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు పాటుపడాలని కోరారు. శ్రీనివాసరెడ్డిపై అసత్యపు ఆరోపణలు చేస్తే ప్రతిపక్షాల అడ్రస్సు గల్లంతు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ పోచారం సురేందర్ రెడ్డి, డాక్టర్ రవీందర్ రెడ్డి, వర్ని జడ్పీటీసీ హరిదాసు, నాయకులు వీర్రాజు, గోపాల్, శ్రీను, గిరి, రాజు, అశోక్, లక్ష్మణ్, స్వామి తదితరులు పాల్గొన్నారు. కానీ ఈరోజు ఏమైనా మొగం పెట్టుకొని అటు కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి, బయట నుంచి పారాచూట్ల వచ్చి మన బాన్స్వాడ కాన్స్టిట్యూన్సీలో ఒక గద్దలా వచ్చి రాలేదు. వాళ్ళకి ఇక్కడ చోటు లేదు. మన బాన్స్వాడ నియోజకవర్గం ఏమిటంటే పోచారం అడ్డ, ఇది బాన్స్వాడ అడ్డ, ఇది పోచారం అడ్డ. ఈరోజు ఏనుగు రవీందర్ రెడ్డి టికెట్ ఎన్ని కోట్ల కొనుగో మనకు తెలియదు. అటు కోట్లు ఇచ్చేసి ఈరోజు మన బాన్స్వాడ నియోజకవర్గంలో ఇంటరైన మోసాలు చూస్తాము. ఇలా బిడ్డ ఈరోజు నువ్వు ఎంత బయట జనాలు తీసుకొని వచ్చి నామినేషన్ వేసావో తెలుసు. మనం బాన్స్వాడ నియోజకవర్గం లేదు, దాదాపు బయట తీసుకొచ్చి నామినేషన్ వచ్చింది. ఎందుకంటే డబ్బులు ఉన్నాయి, ఖర్చు పెడతావు. కానీ ఇక్కడ బాన్స్వాడ నియోజకవర్గంలో ప్రజలు కానీ యువకులు కానీ ఈ డబ్బులకు ఎవరు ఉన్నారు. బాన్స్వాడ నియోజకవర్గంలో ఈరోజు ఇంతమంది నాయకులు కానీ యువ నాయకులు కానీ ఉన్నారు. అదేవిధంగా బీజేపీ జగన్ లక్ష్మీనారాయణ ఏదో ఒకసారి యాక్సిడెంట్ గా నిజామాబాద్ గెలిచింది. మళ్ళా నేను ఎమ్మెల్యే అవుతా అని చెప్పేసి మళ్ళా బీజేపీ పార్టీ నుంచి కూడా ఎమ్మెల్యే అభ్యర్థి మళ్ళీ నామినేషన్ వేసుకున్నారు. బీజేపీ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి వ్యక్తి కూడా మొన్న బీజేపీ ఉండే ఆయన కూడా బీజేపీ రక్తం ఉందా బ్లడ్ టెస్ట్ చేస్తే మళ్ళీ బీజేపీ రక్తం ఉంటుంది. కొంచెమైనా దయచేసి గమనించాలి. ఈ రోజు బాన్స్వాడ నియోజకవర్గంలో ఏ అభివృద్ధి చెందుతుందో మనం ఒకటే పొద్దున శ్రీనివాసరెడ్డి జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు, మన ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు? కేసీఆర్. కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి చెప్పగలుగుతారా? కాంగ్రెస్ నాయకులు ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు? బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు? ఎందుకంటే మీరు గెలవాలి వాళ్ళ అభ్యర్థికి నిర్ణయించుకోలేదు. మనకు మళ్ళా దాదాపు 100 సీట్లు. రూరల్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దినేష్ కులచారి నామినేషన్ వేశారు. ఈ నామినేషన్ ర్యాలీకి వివిధ గ్రామాల నుండి భారీ సంఖ్యలో భాజపా శ్రేణులు తరలివచ్చి నూతన ఉత్సాహాన్ని ప్రదర్శించారు. రూరల్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా దినేష్ కులచారికి అవకాశం దక్కింది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల గడువు ముగియగా చివరి రోజు ఆయన రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. బీజేపీ అభ్యర్థి దినేష్కు మద్దతుగా దర్పల్లి మండలం, సిరికొండ, ఇందల్వాయ్, డిచ్పల్లి మండలాల నుండి అధిక సంఖ్యలో భాజపా కార్యకర్తలు తరలి వెళ్లారు. సుమారు 300 బైకులతో ర్యాలీగా బయలుదేరి గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దర్పల్లి మండల బీజేపీ అధ్యక్షుడు లోలం గంగారెడ్డి మాట్లాడుతూ అహర్నిశలు శ్రమించి కష్టపడి బీజేపీని ఇంతవరకు నడిపించిన కార్యకర్తలు ఇప్పుడు దినేష్కు మద్దతుగా నిలిచి ఎమ్మెల్యేగా గెలిపించి మొదటి బహుమతి అందిస్తామని అన్నారు. మైపాల్ యాదవ్ మాట్లాడుతూ ఈ పోరు ధనికుడైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సామాన్య కుటుంబం నుండి వచ్చిన దినేష్కు మధ్య జరుగుతుందని అన్నారు. ఎన్నికల్లో ప్రజలందరూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి రూరల్లో బీజేపీ జెండా ఎగురవేయాలని కోరారు. ఐటీ సేల్ అధ్యక్షుడు చెలిమెల నవీన్ మాట్లాడుతూ ఖచ్చితంగా ప్రజలకు మేము చేసేది చెప్తాం, చెప్పిందే చేస్తాం కాబట్టి ప్రజలందరూ మా వైపే ఉన్నారని, బీజేపీ విజయం తథ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మన అన్న దినేష్ కులసారి గారు ఈరోజు నామినేషన్ వేస్తున్నారు కాబట్టి సిరికొండ దర్పల్లి నుండి పెద్ద ఎత్తున సిరికొండ నుంచి 400 బైకులు, దర్పల్లి నుండి 400 బైకులతోటి మేము అన్నకు మద్దతు తెలపడానికి మేము ఉత్సాహంతో వెళ్తున్నాము. ఈ బీజేపీ పార్టీని గెలిపించి తీరుతాము. ఈ అవినీతి ప్రభుత్వాన్ని కూల్చేస్తామని మేము అందరికి సవినయంగా విన్నవించుకుంటున్నాము. భారత్ మాతాకి. సామాన్య కార్యకర్త ఇలా నామినేషన్ వేయడం జరుగుతుంది. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈరోజు నిజంగా గౌరవపడుతున్నాను. నేను ఒక భారతీయ జనతా పార్టీ సామాన్యుని గుర్తిస్తుందని ఈరోజు నిదర్శనం. ఇవాళ ఒక సుమారు 1000 మందితోని దర్పల్లి ప్లస్ సిరికొండ నుంచి 1000 మందితోని 1000 బైకులతోని మేము పెద్ద ఎత్తున ర్యాలీ తీసుకొని ఇవాళ మా దినేష్ కులాచారణ గారికి మద్దతుగా మేము పోతున్నాము. భారత్ మాతాకి రోజు తెలంగాణతో కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం బాగుపడిందని కేంద్ర మంత్రి అర్జున్ ముండా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పేపర్ లీకేజీతో నిరుద్యోగ యువత భవిష్యత్తు నాశనమైందన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలు భావించినప్పటికీ కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబమే బాగుపడిందని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా అన్నారు. శుక్రవారం బాన్స్వాడ పట్టణంలోని బీజేపీ పార్టీ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి వచ్చిన కేంద్ర మంత్రి అర్జున్ ముండా బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కొరకు కోట్ల రూపాయల నిధులు కేటాయించినప్పటికీ కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా పేర్లు మార్చి స్వార్థ రాజకీయాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ తెరలేపారన్నారు. రాష్ట్రంలో పేపర్ లీకేజీ వల్ల నిరుద్యోగ యువత భవిష్యత్తు నాశనం కావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహణ లోపమేనని ఆయన ఆరోపించారు. పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద మంజూరైన ఇండ్లను చూపెడుతున్నారని ఆయన ఆరోపించారు. బీజేపీ పార్టీ పేద ప్రజల సంక్షేమం కోసం అనునిత్యం కృషి చేస్తుందని, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ప్రజలు దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తున్నారని ఆయన అన్నారు. బీజేపీ నియోజకవర్గ అభ్యర్థి ఎండల లక్ష్మీనారాయణను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అభ్యర్థి ఎండల లక్ష్మీనారాయణ, బీజేపీ నాయకులు శ్రీనివాస్ గార్గే, దొరబాబు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా జిల్లాకు చేరుకున్న ఎన్నికల పరిశీలకులను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, అదనపు కలెక్టర్ పి యాదిరెడ్డిలు శుక్రవారం నిజామాబాద్ రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో స్వాగతం పలికారు. నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల జనరల్ అబ్జర్వర్ గౌతమ్ సింగ్, వ్యయ పరిశీలకులు పాటిల్ చిన్మయ్ ప్రభాకర్, బోధన్, బాన్స్వాడ నియోజకవర్గాల జనరల్ అబ్జర్వర్ లలిత్ నారాయణ సింగ్లను కలిసి జిల్లాలో ఎన్నికల నిర్వహణ తీరుతెన్నుల గురించి కలెక్టర్ క్లుప్తంగా వివరించారు. జిల్లా ఎన్నికల యంత్రాంగం ఆధ్వర్యంలో ఎన్నికల నిర్వహణకై చేపడుతున్న కార్యకలాపాల గురించి తెలియజేశారు. నిజామాబాద్ మండలంలోని సొసైటీ డైరెక్టర్లు భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ సమక్షంలో చేరిన పిఎస్సిఎస్ డైరెక్టర్లు గంగారెడ్డి, జంగంపల్లి చిన్నరాజేశ్వర్, పోషెట్టి తదితరులకు కండువాలు కప్పి బాజిరెడ్డి గోవర్ధన్ పార్టీలోకి ఆహ్వానించారు. రెంజల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి షకీల్ ఆమిర్ తరపున 2వ బూతు పరిధిలో స్థానిక సర్పంచ్ రమేష్ కుమార్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఎమ్మెల్యే షకీల్ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు గూర్చి చేస్తున్నారని అన్నారు. ఆయనను 3వసారి భారీ మెజారిటీతో గెలిపిస్తే మంత్రి పదవి వరిస్తుందని, తద్వారా నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన వివరించారు.
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి హనుమంత్ షిండే తన నామినేషన్ దాఖలు చేశారు. జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్, మాజీ జడ్పీ చైర్మన్ రాజు, వెంకట్రామిరెడ్డితో తదితరులతో కలిసి వెళ్లి హనుమంత్ షిండే తన నామినేషన్ను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. బాన్స్వాడ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎండల లక్ష్మీనారాయణ నామినేషన్ కార్యక్రమానికి శుక్రవారం మోస్టా మండల కేంద్రం నుండి పెద్ద సంఖ్యలో భాజపా శ్రేణులు తరలి వెళ్లారు. వినూత్న రీతిలో లంచ్ బాక్సులతో నామినేషన్ ర్యాలీకి బయలుదేరారు. ఈ సందర్భంగా భాజపా నాయకులు మాట్లాడుతూ ఇతర పార్టీల కార్యకర్తల్లా బిర్యానీలకు వచ్చే వాళ్ళలా భాజపా కార్యకర్తలు ఉండరని అన్నారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటామని తెలిపారు. ఈ నామినేషన్ ర్యాలీకి ప్రజల నుండి అనూహ్య స్పందన రావడంతో భాజపా అభ్యర్థి ఎండల లక్ష్మీనారాయణ విజయం సాధించడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భాజపా మండల నాయకులు, యువ మోర్చా నాయకులు తదితరులు పాల్గొన్నారు. మెండోర మండల పరిధిలోని దూద్గాం గ్రామ శివారులో కోతిదేవుడు గుడి సమీపంలో శుక్రవారం ఉదయం 44వ జాతీయ రహదారిపై యూటర్న్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కొడిచెర్ల గ్రామం నుండి మాదాపూర్ గ్రామానికి వెళ్తున్న 71 ఏళ్ల వయసు గల ఏలల రాజరెడ్డి బైక్ మీద వెళ్తుండగా వెనుక వైపు నుండి వస్తున్న ఓ కారు ఢీకొట్టింది. నిర్మల్ వైపు వెళ్తున్న కియా కార్ యూటర్న్ వద్ద వేగంగా ఢీకొట్టడంతో రాజరెడ్డి రోడ్డుపై పడి తలకు ఇతర చోట్ల తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఫిర్యాదు స్వీకరించిన మెండోరా ఎస్ఐ జి శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.